ఆ టీడీపీ ఎమ్మెల్యే నోట సిట్ మాట ఎందుకొచ్చింది? మాజీ మంత్రిని బెదిరించడానికా, లేక అసలు ఆ దిశగా అడుగులు పడుతున్నాయా లేదా? ఎమ్మెల్యే అన్న మాటలే నిజమైతే ఆ ఎక్స్ మినిస్టర్ పరిస్థితి ఏంటి? ఎవరామె? ఆమెను టార్గెట్ చేసిన సిట్టింగ్ శాసనసభ్యుడు ఎవరు? ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు గడ్డుకాలం ఎదురైందా అంటే అవును అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. జిల్లాలో ఉన్న సీనియర్స్ అంతా ఏదో ఒక అవినీతి అక్రమాల కేసులో ఇరుక్కున్నవారే. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇప్పటికే ల్యాండ్, శాండ్, మంగళంపేట అటవీ భూములు, బుగ్గమట్టం భూముల ఆక్రమణ, మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటన వ్యవహారం వెంటాడుతున్నాయి. తుడా నిధులు దుర్వినియోగం, చెవిరెడ్డిని, టీడీఆర్ బాండ్స్ వ్యవహారం భూమను, లిక్కర్ కేసు నారాయణ స్వామిని భయపెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి రోజాను సైతం ఆడుదాం ఆంధ్ర కేసు వెంటాడుతోంది. అది చాలదు అన్నట్టు చిత్తూరు మినీ మహానాడులో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన కామెంట్స్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. నగరి సెగ్మెంట్లో రోజా చేసిన అవినీతి అక్రమాలు, లంచాల వ్యవహారాల సంగతి తేలాలంటే ప్రత్యేకంగా సిట్ వేసి దర్యాప్తు జరపాలంటూ బాంబు పేల్చారు గాలి. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతోందట ఉమ్మడి చిత్తూరు రాజకీయం. గత ప్రభుత్వ హయాంలో 120 కోట్లతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు గోల్మాలయ్యాయి అన్న ఆరోపణలున్నాయి. నాణ్యత లేని ఆట వస్తువులు, బ్రోచర్లు, జెర్సీలు, టోపీల పేరుతో భారీగా దోచేశారు అన్న ఫిర్యాదులపై ఇటు విజిలెన్స్, అటు సిఐడి దర్యాప్తు చేస్తున్న వేళ ఉన్నట్టుండి నగరి ఎమ్మెల్యే సిట్ అనడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. అయితే ఈ మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉండొచ్చు అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు ఆడుదాం ఆంధ్రపై విచారణ జరుగుతున్న టైంలోనే నాకేం కాదన్న ధీమాతో రోజా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహారాన్ని తన దాకా రాకుండా చూస్తారు అన్న ధీమాతోనే మాజీ మంత్రి తిరిగి నోటికి పని చెబుతున్నట్టు మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. గతంలో లాగా ఆమె తిరిగి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకుంటున్నారన్న అభిప్రాయం ఉమ్మడి జిల్లా తెలుగుదేశం వర్గాల్లో బలపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఇక లాభం లేదనుకున్న నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ రూటు మార్చారన్నది ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. రోజా దూకుడుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే సిట్ దర్యాప్తు అంశాన్ని తెరమీదికి తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నగరిలో టీటీడీ ఉద్యోగులకిచ్చిన ఇంటి స్థలాల కోసం పాతిరేడు రైతుల దగ్గర తీసుకున్న భూముల్లో దాదాపు 50 కోట్ల వరకు గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. రైతుల నుంచి రోజా మనుషులు 10% కమిషన్ వసూలు చేశారని, ఇందులో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. ఇక తన అన్నదమ్ములతో కలిసి దోచుకున్న భూములు, కోసల నగరం 40 ఎకరాల భూమి, తిరుమల దర్శనాలు, బెంజ్ కార్ కహానీ, వైజాగ్లో భూములు, ఏపీ ఐఐసీ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, అప్పుడు పొందిన లబ్ధి, విల్లాలు అంటూ చాంతాడంత లిస్టు చెప్తోంది గాలి భానుప్రకాష్ వర్గం. అందుకే వీటన్నింటి మీద సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కోరుతున్నట్టు సమాచారం. ఇవన్నీ చాలా ఉన్నట్టు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి 40 లక్షల రూపాయలు తీసుకుని రోజా మోసం చేశారంటూ ఆ వ్యవహారాన్ని కూడా బయటకు తీస్తున్నారట నగరి తమ్ముల్లో. ఇలా రోజా మీదున్న ఆరోపణలన్నింటినీ మరొకసారి ప్రస్తావించి సిట్ దర్యాప్తునకు డిమాండ్ చేయడమే గాక ఈ ఏడాది కాలంలో నేను ఎవరి దగ్గరన్నా రూపాయి తీసుకున్నట్టు నిరూపించమంటూ భానుప్రకాష్ సవాలు చేయడం మరింత కాక పెంచుతోంది. ఇలా నగరి ఎమ్మెల్యే వ్యూహంతో రోజా శిబిరంలో కలవరం మొదలైందన్న చర్చ జరుగుతోంది నగరి నియోజకవర్గంలో. ఆయన భయపెట్టడానికి సిట్ దర్యాప్తు డిమాండ్ చేశారా? నిజంగానే ప్రభుత్వంలో ఆ దిశగా కదలికలు ఉండి ఎమ్మెల్యే వాటి గురించి ప్రస్తావించారా అంటూ ఆరా తీస్తున్నారట మాజీ మంత్రి అనుచరులు. మొత్తం మీద నగరిలో కొత్తగా సిట్ రాజకీయం సెగలు పుట్టిస్తోంది.